ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్పేస్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతే 1961లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరే స్పేస్కి సంబంధించినంత నువ్వే చూసుకోరా బై అవుటర్ స్పేస్ సంబంధించింది నా వల్ల కాదని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఇచ్చేసింది. అప్పట్లో డాక్టర్ హోమీ జే బాబా గారు మొత్తం చూసుకున్నారు. అదే మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆయన పేరు మీద వచ్చింది కదా. సో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని ఒకటి స్టార్ట్ చేసాము. దానికి చైర్మన్ విక్రమ్ సారాభాయ్గా ఉన్నారు. ఎందుకంటే నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్లో ఒక డెడికేటెడ్ వింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ 1969లో ఇస్రో ఎస్టాబ్లిష్ అయిపోయింది. 1972లో స్పేస్ కమిషన్ వాజ్ సెటప్ అండ్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. అంటే సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ అంటే మంచిది రాబాయి, ఎందుకు అటామిక్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వడము అన్న స్పేస్ కమిటీ రీసెర్చ్ కదా మనకు కావాల్సిన, యాక్షన్లోకి దిగిపోదాం అనుకున్నాం. 1972లో ఇస్రో బాట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. సో ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకు వచ్చేసింది. సో ఈ స్పేస్ కమిషన్ దగ్గరికి వస్తే ఫార్ములేట్స్ పాలసీస్ ఓవర్సీస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మీకు తెలిసిందే కదా, చదివితే అర్థమైపోద్ది ఎవరు చేస్తారు. స్పేస్ కమిషన్ చేస్తుంది. దాంతోపాటు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పైసలు కూడా రావాలి కదా, దానికోసం కూడా ఈ స్పేస్ కమిషన్ పనిచేస్తుంది. అసలు ఇండియాలో ఈ ఆర్గనైజేషన్ ఎలా ఉందనేది మనం చూద్దాము. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ కింద స్పేస్ కమిషన్ ఉంటుంది అండ్ ప్రైమ్ మినిస్టర్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో మనకు ఇస్రో ఉంటుంది, మీకు ఇస్రో తెలిసే ఉంటుంది. అండ్ ఇస్రో తర్వాత యాంత్రిక్స్ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్గా శాటిలైట్స్ లాంచ్ చేయాలన్నా లేకపోతే ఫైనాన్షియల్గా మార్కెటింగ్ ఏమైనా చేయాలన్నా కూడా యాంత్రిక్స్ చూసుకుంటుంది. సో ఇస్రో కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో యూ కెన్ సీ. అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటాము, ఎన్ఏఆర్ఎల్, ఎన్ఈఎస్ఏసి. సో మనకు నార్త్ ఈస్టర్న్ వాళ్ళకైతే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఇదేమో ఎస్సీఎల్ అంటే సెమీ కండక్టర్ అనమాట, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఒకటి. రైట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పిల్లలు చదువుకోవడానికి రీసెర్చ్ చేసుకోవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. దాంతోపాటు విక్రమ్ సారాభాయ్ కావచ్చు, లేకపోతే ఈ యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు, అండ్ ఐపీఆర్సీ అంటాం, ప్రపల్షన్ కాంప్లెక్స్, ఐఐఎస్యు, ఇస్రో, ఎనర్షియల్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. డిఈసియు ఒక చూడండి, ఇట్స్ వెరీ ఈజీ. కింద ఐ థింక్ కింద కూడా ఫుల్ ఫామ్స్ ఇచ్చాడు. ఈ ఫుల్ ఫామ్స్ కూడా ఒకసారి చదివేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఎన్ఆర్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఐపీఆర్సీ ఇస్రో ప్రపోల్షన్ కాంప్లెక్స్, ఓకే ఇది సెంటర్ కాదు కాంప్లెక్స్. ఐఐఎస్సి ఇస్రో ఎనర్షియల్ సిస్టమ్స్ యూనిట్. డిఈసియు డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్. ఎంసీఎఫ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఐఎస్టీఆర్ఏసి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమ్యూనల్ నెట్వర్క్. ఎల్ఈఓఎస్ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్. ఐఐఆర్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఇలా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఇస్రో సెంటర్స్ ఏవో ఉన్నాయండి చూస్తే, ఫస్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లెడ్ బై ఇస్రో తిరువనంతపురంలో ఉంటుంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యాక్సిమం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ ఇక్కడ జరుగుతుంది. ఆర్అండ్డి ఏరోనాటిక్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఏవియానిక్స్, మెటీరియల్స్, ప్రపల్షన్, స్పేస్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3D కావచ్చు, అంటే హెవీ బాహుబలి రాకెట్ ఉంటాం కదా, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, క్రిటికల్ టెక్నాలజీ టువర్డ్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్, ఇవన్నీ కూడా మనకు తిరువనంతపురంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరుగుతుంటుంది. అది కాకుండా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటాం అనమాట. అంటే లైక్ మన కార్యాల లాంటి పెట్రోల్ కావాలి కదా, అట్లే దీనికి ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి ముందుకెళ్ళడానికి. దానికి కావాల్సిన డిజైన్స్ కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, కొన్ని సాలిడ్స్లో ఉంటాయి, కొన్ని మిక్స్ ఉంటాయి, క్రయోజనిక్లో కూడా ఉంటాయి. సో డిజైన్, డెవలప్మెంట్, రియలైజేషన్ ఆఫ్ లిక్విడ్ ప్రొపల్షన్ ఫర్ ఇస్రోస్ లాంచ్ వెహికల్స్, ఇవి కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వీళ్ళకి 2 క్యాంపసెస్ ఉన్నాయి. మెయిన్ క్యాంపస్ తిరువనంతపురం ఉంటుంది, దాంతోపాటు బెంగళూరు కూడా ఉంటుంది. బెంగళూరు క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ అంటాం, ఇది మనకు నెల్లూరులో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఉంటుంది. శ్రీహరికోటలో ఉంటుంది. అండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా, అంటే స్పేస్కి సంబంధించిన శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే ఇక్కడ నుంచి లాంచ్ చేస్తాం అనమాట. సో దాంతోపాటు లాంచ్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటాము. ఇట్ హ్యాస్ 2 లాంచ్ ప్యాడ్స్. పిఎస్ఎల్వికి ఒక సపరేట్ లాంచ్ ప్యాడ్ ఉంటుంది, జిఎస్ఎల్వి కూడా ఒక సపరేట్ లాంచ్ ప్యాడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాండేట్ గుర్తుపెట్టుకోండి. టు ప్రొడ్యూస్ 3 మ్యాండేట్స్ ఉంటాయి. టు ప్రొడ్యూస్ సాలిడ్ ప్రొపల్లెంట్ బూస్టర్ ఫర్ ద లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్స్. సాలిడ్ ప్రొపల్లెంట్, సాలిడ్ ప్రొపల్షన్ ఇంజిన్ కావచ్చు. టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ క్యారింగ్ అవుట్ నెసరీ టెస్ట్. ఇప్పుడు టెస్ట్ చేయాలంటే ఇంజన్ టెస్టింగ్ ఏజెన్సీయో, సెన్సార్స్, దానికి కావాల్సిన అసెంబ్లీ యూనిట్స్, ఇవన్నీ కూడా షార్లోనే ఉంటాయి. అండ్ లాంచ్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ శాటిలైట్స్ అండ్ లాంచ్ వెహికల్స్, అంటే లాంచ్ చేయాలంటే దానికి కావాల్సిన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా షార్లో ఉంటాయి అన్నమాట.
అండ్ యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు అనమాట. యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఉంటుంది బెంగళూరులో. ఒకప్పుడు ఫార్మల్లీ ఇస్రో శాటిలైట్ సెంటర్ అని కూడా అంటాం, ఐఎస్ఏసి అని కూడా అంటాం దీన్ని. ఒకవేళ ఎగ్జామ్లో పేరు మార్చుకుంటే ఎలా అడిగినా సరే యూ హ్యావ్ టు ఏబుల్ టు దాన్ని కోపప్ చేసుకుని ఆన్సర్ పెట్టగలిగి ఉండాలి. ఇట్ లీడ్ సెంటర్ ఫర్ బిల్డింగ్ శాటిలైట్స్ అండ్ డెవలపింగ్ అసోసియేట్ శాటిలైట్ టెక్నాలజీస్. సో శాటిలైట్ అని చూసారు, ఇప్పుడు శాటిలైట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇంజన్కి కావాల్సిందేమో తిరువనంతపురంలో చూస్తాం, పంపించడానికి కావాల్సిందేమో శ్రీహరికోటలో చూస్తాం. బట్ శాటిలైట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఎక్కడ చూస్తాం? మెయిన్ ఉండాల్సింది శాటిలైట్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక కారు తయారు చేస్తున్నాం, ఇసుజీ కారో లేకపోతే ఇంకేదైనా కారో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది చూసారు, ఎక్కడో జార్ఖండ్లో ఎక్కడో యూనిట్ ఉంటుంది, అది కేరళలో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్కి. షాప్ అమ్మే నెక్సా షోరూమో మారుతి షోరూమ్స్ ఉన్నాయి చూసారు, అది షార్ అనుకోండి. మధ్యలో తయారవుతుంటారు చూసారా, అంటే ఆ లోపల ఉన్న ఇంజన్ తయారవ్వడం చూసారా, అది బ్యాంక్లో జరుగుతుంది అంట. ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ సో దట్ ఇది మీకు ఈజీ అవుతుంది. ఐ డోంట్ థింక్ వోంట్ మేక్ ఎనీ కన్ఫ్యూజన్స్ ఫర్దర్, బట్ ఈజీగా అర్థమవుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ మిషన్స్ కూడా బెంగళూరులో జరుగుతుంది. దాన్ని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అంటాం, ఒకప్పుడు ఐఎస్ఏసి అని కూడా అంటాం. అండ్ అహ్మదాబాద్లో ఏముంది అంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇప్పుడు పేలోడ్స్ ఉంటాయి, అది ఎంతవరకు వెళ్ళాలి, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత అప్లై చేసుకోవాలి, దాన్ని పోలీసులకు ఎట్లా ఇవ్వాలి ఆ డేటాని, లేకపోతే రీసెర్చ్ సైంటిస్టులకు ఎట్లా ఇవ్వాలి ఆ డేటాని, కామన్ మ్యాన్కి ఎట్లా ఇవ్వాలి ఆ డేటాని. ఆ అప్లికేషన్స్ ఉంటాయి చూసారా, ఆ అప్లికేషన్స్ జీపీఎస్ ఓపెన్ చేసి పచ్చ కలర్ బటన్ కొడితే డైరెక్ట్గా నీ లొకేషన్లోకి వచ్చేస్తుంది చూసారా. సో ఆ బటన్ అలా రావాలి అంటే దానికి కావాల్సిన డేటా అనలైజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అహ్మదాబాద్లో ఉంటే దాని పేరు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనమాట, రైట్. అండ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా ఉంటుంది. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ డేటా అక్విజిషన్ అండ్ ప్రాసెసింగ్, ఏదో పేరు పెద్దగా ఉంది అనుకోలేదు. రిమోట్ సెన్సింగ్ ఏడో ఉన్నదాన్ని కనుక్కోవడము, శాటిలైట్ ద్వారా కనుక్కున్న దాన్ని ఫోటో తీసి పంపించడము, డేటా అక్విజిషన్, ప్రాసెస్ చేయడం, డేటాని అర్థం చేసుకోవడము, డేటాని డిసిమినేట్ చేయడం, అర్థం చేసుకుని ఏదో ఇన్వెస్టిగేషన్ లాగా చూసుకోవడము. ఏరియల్ రిమోట్ అంటే పైన ఉన్నప్పుడే, పైన శాటిలైట్ ఉన్నప్పుడే లెఫ్ట్కి తిరుగు లైట్కి తిరుగు అంటాను చూసారా మన ఫోటోగ్రాఫర్లు అంటారే, అట్లా ఏరియల్ రిమోట్ సెన్సింగ్ చేయడము. అండ్ డెసిషన్ సపోర్ట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అరే ఇట్లా కదరా ఇట్లా వెళ్ళిపోండి, ఇట్లా మీకు హై ఏరియా ఉంది, ఇక్కడ హిల్ ఉంది, ఇక్కడ వాటర్ నిలబడతాయి, ఇక్కడ వాటర్ ఫ్లో అవుతాయి, ఇలా చెప్పడం కూడా రిమోట్ సెన్సింగ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో వాళ్ళు చూసుకుంటాం. అండ్ దాంతోపాటు ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో ఉంటుంది. ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ తిరువనంతపురంలో ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అహ్మదాబాద్లో ఉంటుంది. అండ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్ కర్ణాటకలో భోపాల్లో కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డేటా, మీకు బయట ఎక్కడ దొరకని డేటా, అంటే దొరుకుతుంది, ఎందుకు దొరకదు, నేను బయట చూసుకున్నది కదా, విత్ హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యావ్ టేకన్ దిస్. సో ఈ డేటా అంతా ఒక్కసారిగా చోట దొరకడం అనేది ఇంపార్టెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో ల్యాబ్ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అనమాట, ఎందుకంటే ఇవి ఇక్కడన్నీ కూడా వైర్లతో పోవు కదా, అంతా ఎలక్ట్రికల్ ఆప్టికల్స్తోనే పోతూ ఉంటాయి, వైర్లతో పోతే కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హెవీ టెంపరేచర్స్లో ఏదైనా జరగచ్చు, ఆప్టిక్స్లో దట్ మచ్ సేఫర్ అండ్ వెరీ ఈజీ టు రీప్లేస్ కూడా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్లో ఉంటుంది, రైట్, రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్. అది కాకుండా యాంథ్రిక్స్ గురించి తెలుసుకుందాం. యాంథ్రిక్స్ కోఆపరేషన్ లిమిటెడ్ అంటాం, కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ద ఇస్రో. అంటే ఇస్రో వాళ్ళు అంటే దేశాలు వెళ్ళి మేము శాటిలైట్లు అమ్ముతామమ్మా, మేము శాటిలైట్లు కొంటామని ఇట్లా మాట్లాడుకోరు కదా, సో వాళ్ళ కోసం సపరేట్గా ఉంటుంది అన్నమాట, దాని పేరే యాంథ్రిక్స్. వీళ్ళు ఏం చేస్తారంటే టు ప్రమోట్ ఇస్రోస్ ప్రొడక్ట్ సర్వీస్ అండ్ టెక్నాలజీ. బాబు మేము లాంచ్ ప్యాడ్ చేస్తామంటే మేము ఓలా ఊబర్ లాగా మీకు ఏమైనా కావాలంటే ఎక్కించుకొని తిప్పుతాము, మొత్తం అదే మేమే చూసుకుంటాము, అలా ఉంటుంది అనమాట. మరి ఇది ప్రైవేట్ వాడిదంటే లేదు, ఇట్స్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అండ్ అడ్మినిస్ట్రేట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారు అంటే లాంచ్ సర్వీసెస్, బాబు మీకు ఎవరైనా శాటిలైట్ పంపించాలని చెప్పండి మేము పంపిస్తాము, లేదు బాబు ఇండియన్ శాటిలైట్ మీరు రాస్కోమాస్ నుంచో లేకపోతే ఈ నాసా నుంచో పంపించాలన్నా కూడా మేము వీళ్ళే చూసుకుంటారు అనమాట. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ శాటిలైట్ అంటే ఏంది అసలు? శాటిలైట్లో 2 రకాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్, నేచురల్. ఇప్పుడు మూన్ ఈజ్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ అంటాం, అది నేచురల్ శాటిలైట్. అండ్ ఎలాన్ మాస్క్ గారు ప్రపంచం మొత్తం వాటి శాటిలైట్లు పెట్టుకున్నాడు, అవన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనమాట. 2 types ఆఫ్ శాటిలైట్స్. దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? స్పుత్నిక్. ఎప్పుడు రిలీజ్ అయింది? 1957. దాని యొక్క పర్పస్ ఏంది? మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో అసలు పార్ట్స్ ఆఫ్ ద శాటిలైట్స్ ఏమేమి ఉంటాయి? యాంటీనా ఉంటుంది, యాజ్ యూ కెన్ సీ. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న శాటిలైట్స్కి ఇలాగే ఉంటాయని కాదు, ఇది ఒకప్పుడు శాటిలైట్స్కి ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసాయి అనమాట. సో పవర్ సోర్స్ ఉంటుంది, సోలార్ పవర్ సోర్స్ ఉంటుంది, రైట్.
దాంతోపాటు పేలోడ్ ఉంటుంది, అంటే ఏ శాటిలైట్ నువ్వు తీసుకెళ్ళాలి అంటే పర్టికులర్ అప్లికేషన్ ఏంటి. ప్రపల్షన్ ఉంటుంది, ముందుకి లెఫ్ట్కి రైట్కి ఎట్లా తిరగాలి అని చెప్పేసి. థర్మల్ కంట్రోల్ ఉంటుంది, ఎంత టెంపరేచరు ఎట్లా, హౌ టు మేనేజ్ అండ్ ఎవ్రీథింగ్. కంట్రోల్ సిస్టమ్, సో ఆల్ ఇన్ వన్ కంట్రోల్స్ మొత్తం కంట్రోల్ సిస్టంలో ఉంటుంది. ట్రాన్స్పాండర్, లైక్ సిగ్నల్ ముందుకు పంపించాలి, వెనక్కి పంపించాలి, ఎట్లా చేయాలని చెప్పేసి. ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ దేర్. బట్ టెక్నికల్ డీటెయిల్స్ బట్ జస్ట్ తెలుసుకుంటే మంచిది. మనకి ఎప్పుడు ఏపీఎస్సికి ఎప్పుడు ఎట్లా మూడు వస్తుందో తెలియదు కదా మనకు. సో ఎప్పుడు ఎలాగైనా అడగచ్చు. ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి చాలా డేంజర్గా వీళ్ళందరూ. సో జాగ్రత్తగా ఉండాలి. సో వై శాటిలైట్స్ డోంట్ ఫాల్ ఆన్ దట్. ఎందుకు పడవు? పైకి వెళ్ళిన తర్వాత చిన్న లాజిక్ ఏంటంటే అలా పైకి వెళ్తాయి, ఎందుకు కింద పడిపోవు? ఇప్పుడు నేను ఎగురుతాను, పైకి కింద పడతాను, కాలు ఎగురుతాయి కదా. సో కానీ వాటికి ఏం కాదు. ఎందుకంటే సో దే గో అవే ఫ్రమ్ ద ఎర్త్ విత్ 11.2 km/s అనమాట. అంటే ఎస్కేప్ వెలాసిటీ దాటి అవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి యూ వోంట్ ఫీల్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వాటికి అట్రాక్ట్ అవ్వవు అనమాట, రైట్. మరి సన్ యొక్క స్పీడ్ ఎంత అంటే, జస్ట్ ఫర్ ఫన్ ఫ్యాక్ట్, 16 km/s. సో ట్రై టు క్యాచ్ సన్ స్పీడ్. అఫ్ కోర్స్ ఇది లైట్ స్పీడ్ కన్నా చాలా తక్కువలేండి, దట్స్ డిఫరెంట్ కేస్. సో ఎస్, ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్, మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్, ల్యాండర్, రోవర్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో మీరు ఒకసారి చూడండి, అసలు శాటిలైట్స్ మీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, శాటిలైట్స్ మీకు రకరకాల ఏరియా నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది. ఫారెస్ట్ నుంచి ఫోటోలు తీసుకుంటుంది, వాటర్ ఎక్కడ ఉన్నాయో కనిపెడుతుంది, గ్రాస్ ఎక్కడ ఉందో కనిపెడుతుంది, సాయిల్ ఎక్కడ ఉందో సాయిల్ యొక్క కలర్స్ కావచ్చు, సాయిల్ యొక్క మాయిశ్చర్ కనిపెడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం రోడ్డు టెక్నాలజీ కనిపెడుతుంది, RFID ట్యాగ్లు, ఆటోమేటిక్ GPS సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. సో ఇంటర్నెట్కి కావాల్సిన, అంటే ఒక ఏరియాకి కావాల్సిన ఇంటర్నెట్ ఇస్తుంది. సో రకరకాల డేటా అంతా కూడా సన్ నుంచి వచ్చిన రేస్ కావచ్చు, సన్ నుంచి వచ్చే డేటా కావచ్చు, ఇవి రిఫ్లెక్ట్ అయ్యి రావడమో, లేకపోతే అఫ్కోర్స్ సన్ లేకపోతే శాటిలైట్, ఇప్పుడు అనుకోండి ఇన్ఫ్రారెడ్ ఇమేజరీ శాటిలైట్స్ అని రకరకాలుగా వచ్చాయి. కానీ ఒకప్పుడు శాటిలైట్స్ నైట్ సరిగ్గా పనిచేసేవి కూడా కాదనమాట. ఇమేజింగ్ శాటిలైట్స్, మైక్రో ప్రాసెసింగ్, ఈ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దే కుడెంట్ అనలైజ్ ద డేటా ఎట్ ద నైట్ టైం, రైట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనం ఆర్బిట్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు శాటిలైట్ ఉంది, శాటిలైట్ పైకి కిందకి ముందుకి ఈయనకి ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది. మరి ఎట్ట పోతుందో తెలుసుకోవాలంటే ఆర్బిట్స్ గురించి తెలుసుకోవాలి. లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రోనస్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్ అని కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి కాకుండా అసలు పాత్ ఎక్కడ ఉంది అంటే, ఈ ఆర్బిట్స్ ఎక్కడ వెళ్తున్నాయి అంటే, ఎర్త్ మధ్యలో నుంచి వెళ్తున్నాయి, ఎర్త్ పైనుంచి కిందకి వెళ్తున్నాయి అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ఈ ఆర్బిట్స్ అన్ని కూడా ఎర్త్ మధ్యలో నుంచి ఈక్వేటర్ మీదకి వెళ్తున్నాయి అనుకోండి, ఈక్వేటరల్ ఆర్బిట్ అంటాం. లేదు పైనుంచి కింద వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు వెళ్తున్నాయి అనుకోండి, పోలార్ ఆర్బిట్ అంటాం. ఓకేనా, అవి వేరు ఇవి వేరు. ఇప్పుడు ఈ 1 2 3 4 5 అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడు, ఇవన్నీ మూమెంట్ ఆఫ్ ద శాటిలైట్. ఇది వేర్ ద మూమెంట్ ఈస్. ఓకేనా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్ గురించి చూసుకుందాం. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ గుర్తుపెట్టుకునే సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు బీ ఎ మాస్టర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ ట్రై టు క్రాక్ ద ఎగ్జామ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి మనకి కావాల్సింది ఇదే. సో యాటిట్యూడ్ కాదు, ఆల్టిట్యూడ్ మీకు చాలా ఉంటుంది. మీకన్నా నాకు ఎక్కువ ఉంది, నాకన్నా మీకు ఎక్కువ ఉంది, ఆ విషయం పక్కన పెడితే ఆల్టిట్యూడ్ ఉంటుంది. ఆల్టిట్యూడ్ 200 to 1500 kilometers ఎత్తులో ఉంటుంది, దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. అండ్ వెరీ లో ఇన్ ఆల్టిట్యూడ్, హయ్యర్ వెలాసిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ భూమికి దగ్గరగా ఉందనుకోండి, చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, దూరంగా ఉంటే స్లోగా మూవ్ అయినా సరిపోతుంది. సో వెరీ క్లోజ్ టు ఎర్త్, ఆర్బిట్స్ ఫాస్టర్ దాన్ ద ఎర్త్. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా సింక్లో నీళ్ళు ఓపెన్ చేసేసి లోపల డ్రైన్ క్లోజ్ చేసి ఒకసారిగా ఓపెన్ చేశారు అనుకోండి, నీళ్ళని ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటాయి, మధ్యలో సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వచ్చేసరికి ఇంకా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది చూసారా. సో ఆ ఫిజిక్స్లోకి నేను వెళ్ళకపోయినా సరే యూ హ్యావ్ టు నో దిస్. ఆర్బిట్ యొక్క టైం చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఎర్త్ చుట్టూ చాలా తొందరగా రివాల్వ్ అవుతుంది అనమాట అది, రైట్. ఆఫ్ కోర్స్ హార్డ్లీ 1000 kilometers ఉంటుంది నాకు తెలిసి అంతే. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్, ఇవన్నీ కూడా వీటి కోసం వాడుతుంటాం. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ LEO, ఇప్పుడు మనకు సునీత విలియమ్స్ వెళ్ళిపోయింది చూసారు, అది కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటుందన్నమాట. మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటే కమ్యూనికేషన్ కోసం, అంటే శాటిలైట్ కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషను, అంటే ఈ టాటా వల్ల కానీ ఎయిర్టెల్ కానీ ఈ కమ్యూనికేషన్ అంతా కూడా మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఇంటర్మీడియట్ సర్క్యులర్ ఆర్బిట్ అంటాం. అటు మీడియం ఎర్త్ కాదు, అటు లో ఎర్త్ కాదు, అటు హై ఎర్త్ కాదు, కాబట్టి LEO అంటాం, జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. దీని యొక్క ఆల్టిట్యూడ్ హైట్ 5000 నుంచి 10,000 kilometers ఎర్త్కి పైన ఉంటుంది, కాబట్టి దీన్ని మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటాం. అది కాకుండా జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాటిలైట్ ఉందనుకోండి, భూమికి పర్టికులర్ ఒక పాయింట్ ఫిక్స్ చేస్తాం. ఆ పర్టికులర్ పాయింట్ ఏంటంటే భూమిని చూస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ అంటే ఈ పర్టికులర్ ఫేస్నే చూస్తూ ఉంటుంది.
అలా సాధ్యమంటే ఈ ఎర్త్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో శాటిలైట్ కూడా అంతే స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. దాని జియో స్టేషనరీ అంటే మనం చూస్తూ ఉంటే మన సైడే చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు 2 ట్రైన్లు పోతూ ఉన్నాయి, పక్క ట్రైను నీ ట్రైను ఒకే స్పీడ్లో ఒకే డైరెక్షన్లో పోతూ ఉందనుకోండి, వాడు నేను చూస్తూ ఉన్నాడు, ఇద్దరు నువ్వు ఒక అమ్మాయిని చూస్తున్నా, అమ్మాయి నేను చూస్తూ ఉంది, రైట్, ఇద్దరు సైట్ వేసుకుంటున్నారు, ఇద్దరు ఒకే స్పీడ్లో పోతున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది, ఇద్దరు కాన్స్టెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ థింగ్ ఏంటంటే నువ్వు 60 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, తను కూడా 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. సో లైక్ ఇట్ ఈస్ లైక్ జియో స్టేషనరీ అనమాట. మీ ఇద్దరు జియో స్టేషనరీలో ఉన్నారు, బట్ ఇద్దరు మూవ్ అవుతున్నారు, దట్స్ డిఫరెంట్ కేస్. సో జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఎంతలో ఉంటాయంటే 35,786 కిలోమీటర్ల హైట్లో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఎంత ఉంటుంది, ఈక్వల్ టు ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. అది భూమి చుట్టూ తిరగడం ఒక రెవల్యూషన్, కానీ భూమికి అది ఒక రొటేషన్ కదా. సో జనరల్గా ఈక్వేటర్కి పైన ఉంటుంది అనమాట, అంటే ఈక్వేటర్ యాక్సిస్ లైన్కి కరెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈక్వేటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అంటే ఇలాగా. అండ్ కమ్యూనికేషన్ పర్పస్కి వాడతాం. అండ్ 3 శాటిలైట్స్ కనుక ఉంటే ఎన్ని శాటిలైట్స్ కావాల్సి వస్తుంది మనకు ఎర్త్ మొత్తాన్ని ఎర్త్ మొత్తాన్ని డేటా కలెక్ట్ చేసుకోవాలంటే 3 శాటిలైట్స్ కావాల్సి వస్తుంది, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లో ఎర్త్ ఆర్బిట్స్లో మనకు ఇడున్నాడుగా ఎలాన్ మస్క్, ట్విట్టర్ వాడి శాటిలైట్స్ ఉంటాయి అనమాట, రైట్. లైక్ గ్రూప్ ఆఫ్ 12 శాటిలైట్స్, 13 శాటిలైట్స్, ఒక స్టార్ లింక్ శాటిలైట్స్ అన్నీ కలిసి మూవ్ అవుతూ ఉంటాయి. అలాంటి శాటిలైట్స్ కొన్ని వేలు ఉంటాయి కానీ మనకు డేటా కలెక్ట్ అవ్వదు. అట్లాంటిది ఇది 3లో కవర్ చేసేస్తుంది, రైట్. ఇది కాకుండా జియో సింక్రోనస్ ఆర్బిట్ అంటాం, అంటే సర్క్యులర్గా ఉంటుంది, కొంచెం టిల్ట్ అయి ఉంటుంది అనమాట, రైట్. కొంచెం యాంగిల్ ఆఫ్ టిల్టేషన్ ఉంటుంది, రైట్. ఎందుకంటే ప్రాక్టికల్గా మనకు జరిగేది పేరుకి జియో స్టేషనరీ అంటాం, బట్ థింగ్ ఈస్ జియో సింక్రోనస్ ఆర్బిట్స్ అంటాం అవి. ఎందుకంటే our earth is also tilted, similarly we also tilt our particular axis so that we get equal period of అంటే మనకు రొటేషన్ ఈక్వల్గా ఉండాలంటే వీ హ్యావ్ టు గో విత్ జియో సింక్రోనస్ ఆర్బిట్. పేరుకి జియో స్టేషనరీ, బట్ వీ డూ ఇట్ యాజ్ జియో సింక్రోనస్ ఆర్బిట్. అండ్ దాంతోపాటు హై ఎర్త్ ఆర్బిట్స్ అంటాం, అంటే 24 hours పైనే పడుతుంది జియో స్టేషనరీ ఆర్బిట్ పైన ఉన్నది హై ఎర్త్ ఆర్బిట్స్ అంటాం. ఇది ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్స్ కానీ హబుల్ టెలిస్కోప్ లేకపోతే ఇంకేదైనా టెలిస్కోప్లోంచి మనం అవుటర్ స్పేస్ని మెజర్ చేయాలంటేనో దెన్ వీ యూస్ దట్. అది కాకుండా సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని ఉంటుంది, అంటే మనం ఎర్త్కి ఎలాగైతే ఒక పర్టికులర్ పాయింట్ చూస్తూ ఉంటుందో సన్ యాంగిల్ని పట్టుకొని చూస్తూ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా. సో దాన్ని సన్ సింక్రోనస్ అంటే సన్ ఎలా మూవ్ అవుతుందో మన శాటిలైట్ కూడా అలాగే మూవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య L1 లాంటిది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాలో ఆర్బిట్స్ అంటాం, ఎందుకంటే హ్యాలో ఆర్బిట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నిన్ను లెఫ్ట్ సైడ్ ఒక చేత్తో పట్టుకున్న ఒకడు, రైట్ సైడ్ ఇంకో చేత్తో పట్టుకున్న ఒకటి, ఇద్దరు లాగుతూ ఉన్నారు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరు లాగుతూ ఉన్నారు అనుకో, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు లాగుతున్నారు అనుకో. సో యూ వాంట్ మూవ్ ఐదర్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్, బికాస్ ఇద్దరు ఈక్వల్గా లాగుతున్నారు. బట్ ఒక బలవంతుడు ఒక సైడ్, ఒక బలహీనుడు ఒక సైడ్ ఉన్నారు అనుకోండి, బలవంతుడు సైడ్ వెళ్ళిపోతావు కదా, ఎందుకంటే సెంటర్ ఆఫ్ మాస్ వాటి సైడ్ వెళ్ళిపోతుంది. అలాగే స్పేస్లో కూడా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్యలో డిఫరెంట్ గ్రావిటీస్ ఉంటాయి. ఆ గ్రావిటీస్లో ఒక పాయింట్ 2 ఈక్విలిబ్రియం ఉంటాయి, అంటే సన్ ఒక సైడ్ లాగుతూ ఉంటాడు, ఎర్త్ ఒక సైడ్ లాగుతూ ఉంటుంది. సో ఇద్దరి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది వేర్ there is gravitation, you won't feel the gravitation because both collide each other. ఆ పాయింట్స్ని L1, L2, L3 అంటాం, ఓకేనా. మన ఆదిత్య మిషన్ కూడా ఆదిత్య L1 అంటాం, రైట్. L1లో మనం ఆ పర్టికులర్ పాయింట్ని కనుక ప్లేస్ చేస్తే సో ఇటు ఎర్త్ నుంచి వచ్చే గ్రావిటీ, ఇటు సన్ నుంచి వచ్చే గ్రావిటీ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి వితౌట్ మచ్ ఎఫిషియన్సీ ఇన్ ద ఫ్యూయల్ ఆర్ ఇన్ ద నైట్ ఆల్సో దెర్ ఈస్ మై సెంట్రిఫికల్ ఫోర్స్ క్యాన్సిల్ అయిపోతుంది లెఫ్ట్ రైట్. అండ్ ద శాటిలైట్ స్టేస్ ఇంటాక్ట్, రైట్. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటే టెలివిజన్ కోసం, రేడియో కోసం, టెలిఫోన్ కోసం, ఇంటర్నెట్ కోసం వాడుతూ ఉంటాం. అది కాకుండా నావిగేషన్ శాటిలైట్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకు 3 శాటిలైట్స్ కాదు, అప్పుడప్పుడు 4 శాటిలైట్స్ కావాల్సి వస్తుంది అనమాట. అంటే 3 శాటిలైట్స్ మించి 4 శాటిలైట్స్ కావాల్సి వస్తుంది, అంటే టు టేక్ ద ప్రిసిషన్ ఎగ్జాక్ట్లీ XYZ యాక్సిస్తో పాటు కన్ఫర్మేషన్ కోసం ఒక యాక్సిస్ ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉంటుంది. మల్టీ స్పెక్టరల్ కెమెరాస్ ఉంటాయి అనమాట. యాజ్ ఎ సెడ్ యూ రిమోట్ సెన్సింగ్ అంటే ఇప్పుడు ఒక ఋషికొండ ఉంది, ఋషికొండలో గోడు అంటే అక్కడ ప్యాలెస్ మొత్తం కట్టారు బై రిమూవింగ్ ఆల్ ద ట్రీస్ అండ్ ఆల్. సో హాఫ్ ఇట్ ఈస్ బీయింగ్. ఒక జార్ఖండ్ ఉంది, జార్ఖండ్లో ఒక టైగర్ బక్సర్ లేకపోతే ఇంకేదైనా ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్స్లో మైనింగ్ జరుగుతూ ఉంది అనుకుందాం. అది నిజమా లేదా కనుక్కోవడానికి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వాడుతుంటే ఫొటోస్ని తీసుకుంటాం. ఒక సంవత్సరం ముందు ఫొటోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి,
ఆ ఫొటోస్ని మ్యాట్లాబ్లోనో లేకపోతే ఇంకేదన్నా ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లోనో అప్లోడ్ చేసేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. అరే ఒకప్పుడు ఇట్లున్నాయి, ఇప్పుడు ఇట్లా మారిపోయింది. అట్లా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాం. దీనికి కూడా మనకు కెమెరాస్ ఎక్కువ కావాలి శాటిలైట్కి, రైట్? అండ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్.